హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేమైతే పిట్లబొర్ర వాటర్ ఫాల్స్కి అయితే రావడం జరిగిందనమాట. యాక్చువల్లీ మేమైతే ఈరోజు డ్యూటీ నుంచి ఆఫ్టర్నూన్ చేసి బయలుదేరాము. మధ్యాహ్నము బయలుదేరితే ఈ టైంకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు దగ్గరగా 5 o'clock అవుతుందన్నమాట. అందుకనే ఇలా ఉన్నాం. ఇంకా అక్కడ వర్క్ చేసి మేమైతే ఇక్కడ స్నానం చేసి వెళ్దామని డిసైడ్ అయ్యి మేమైతే రావడం జరిగింది. అందుకనిసే ఆ బట్టలు కూడా మార్చకుండా డ్యూటీ బట్టలతోనైతే రావడం అయిందనమాట. మీరు చూడొచ్చు, అక్కడ వాటర్ ఫాల్స్ మనకు క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి, అదే మనకి పిట్లబొర్ర వాటర్ ఫాల్స్ అనమాట. అంటే ఇది 2 ఊర్లకు సంబంధించిన వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము పిట్లబొర్ర అని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ ఏంటంటే తారాబు వాటర్ ఫాల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తారాబు ప్రాంతం నుంచి కూడా గ్రామం నుంచి రావచ్చు, అదేవిధంగా పిట్లబొర్ర గ్రామం నుంచి రావచ్చు. మేమైతే ఈరోజు వచ్చింది అయితే పిట్లబొర్ర ఆ ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి పిట్లబొర్ర వాటర్ ఫాల్స్ అని అయితే అంటున్నాం. మీరు ఏ రూట్ అంటే వస్తారో మీరైతే ఆ రూట్ని బట్టి కామెంట్ అయితే చేయండి గాయ్స్. ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే పక్క కామెంట్ చేయండి. లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే స్నానం చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు మొత్తం దగ్గరగా చూపిస్తాం, ఒకసారి రండి. ఇక్కడైతే లొకేషన్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు వర్ణ అతీతం అనమాట. ప్రకృతిలో కొన్ని సహజసిద్ధమైనటువంటి ఇలా నేచర్ని మనం ఒక్కొక్కసారి చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎవరైనా నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే పక్కా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ నేచర్ని చూడండి. అసలు ఆ విజువల్ వేరే లెవెల్ అనమాట. అసలు చెప్పాలంటే కింద చెక్క వంతెన కూడా మనకు కనిపిస్తుంది. ఒకళ్ళు కిందకి ఎవరైనా దిగాలి అని అంటే ఆ చెక్క వంతెన నుంచి వెళ్ళడానికి వాళ్ళ కర్రలతో ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా మీకు నెక్స్ట్ 2వ రూట్ అని చెప్పాం కదా, ఒకసారి ఇలా అది చూడొచ్చు. అదిగో అది 2వ రూట్ అనమాట. అలా వచ్చినట్లయితే మొత్తం కూడా కర్రలతో వంతెనలు అనేవి కట్టారనమాట. ఇంకా దిగాలంటే చాలా భయంకరంగానే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనము డౌన్ దిగుతున్నాము పిట్లబొర్ర వాటర్ ఫాల్స్కి వెళ్ళటానికి. అయితే వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడే ఉంది, మనం వచ్చేసాము. డౌన్ అయితే చాలా ప్రమాదకరంగా ఉంది. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్న అడుగు తడబడినా కూడా మనం కిందకి వెళ్ళిపోతాము. లోతట్టు ప్రాంతానికి తిన్నగా మనం కిందకే పోతాం అన్నమాట. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాకైతే ఈ రూట్ తెలియకపోవడం వల్ల ఏం చేసామంటే చాలా లాంగ్ వెళ్ళిపోయాము. రాంగ్ రూట్లు ఒక 3 సార్లు రూట్లు మిస్ అయ్యామన్నమాట. అడిగి వచ్చినా కానీ అందరూ కూడా ఏమన్నారంటే మనిషి ఒక రూట్ చెప్తున్నారు. ఇలా కాదని చెప్పి ఆఖరికి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఇంకా చూస్తే కనుక మా పక్కనే ఉంది. మేమైతే బాగా కన్ఫ్యూజ్ అయిపోయి మేము చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. మీకు తెలుస్తూ ఉంటుంది వీడియోలో. చాలా అంటే చాలా లేట్ అయిపోయాం బాగా. అసలు ఈ రోజునైతే మేము అసలు మర్చిపోలేము. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం నిజంగా చెప్పాలంటే. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇలా బ్రతుకున్నప్పుడే కదండి ఇలాంటివన్నీ చూస్తాం. మీరు కూడా మీకు ఖాళీగా ఉన్నప్పుడు అమౌంట్ ఉన్నప్పుడు మీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా ఇలా షేర్ చేసుకోండి మంచి మంచి ప్లేసెస్. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ కూడా చేస్తూ ఉండాలి. ఇదిగోండి మనం డౌన్ అయితే ఆల్మోస్ట్ దిగిపోయాం కిందకి. కానీ మేము వచ్చింది అయితే కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కరెక్ట్గా 5 o'clock అయింది ఇక్కడికి వచ్చేసరికి, రీచ్ అయ్యేసరికి. వెదర్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అంత ఎండ లేదు. ఇంకోటి ఏంటంటే వర్షం పడే మూమెంట్లో మేము వచ్చాం. ఆ వర్షం అనేది కాస్త మా మీద కనికరించింది అనుకుంటా. వర్షం అనేది వెళ్ళిపోయింది. ఆ మబ్బులు కూడా పోయాయి అన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా డౌనే. ఇదంతా కూడా అదిగోండి అది వాటర్ మనకి కనిపిస్తుంది కదా, వాటర్ అనమాట మొత్తం. ఇక్కడ మనకి సేఫ్టీ కోసం అని చెప్పేసి వాళ్ళు కర్రలతో మనకి చేతులతో పట్టుకోవటానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంచారు. ఇంకా ఇది డెవలప్మెంట్ అయితే చేయలేదు. ఇంకా చేస్తామని అయితే చెప్తున్నారు కానీ డెవలప్మెంట్ చేయలేదు ప్రజెంట్ అయితేను.
చూడొచ్చు గాయస్, ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి ఆ విజువల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ వాటర్ అలా పడుతూ ఉంటే కనుక వేరే లెవెల్ ఉంది. చాలా ఎత్తు నుంచి పడుతుంది. సుమారుగా ఒక 120 ఫీట్స్ ఉంటాయి. ఒక 120 అడుగుల ఎత్తు మీద నుంచి అయితే మనకు పడుతుంది అనమాట. సారీ, ఫీట్స్ అన్నాను. ఓకే, మొత్తం కూడా ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడ ఉంటే వాటర్ అయితే తడిపేస్తుంది మమ్మల్ని. ఆ గాలితో వచ్చే వర్షంలా అనమాట, ఆ చినుకులు అనేవి వాటర్ లాంటివి. మా మాయ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాడనమాట ఈరోజు. చూశారు కదా గాయ్స్. ఇగోండి, మేమైతే ఇప్పుడు ప్రజెంట్ స్నానం అయితే చేయడానికి వెళ్తున్నాం కిందకి ఆ వాటర్ ఫాల్స్ నుంచి. మా అన్నయ్య అయితే చూడండి ఇలా దిగుతున్నాడు. నిచ్చెన అయితే మనకి ఇలాగా వాళ్ళు వేయడం అనేది జరిగింది. చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలన్నమాట. చిన్న తేడా అయినా కూడా కిందకి వెళ్ళిపోతాం. నేను కూడా ఇప్పుడు దిగుతున్నాను, కానీ ఇలా దిగటంలో వేరే లెవెల్ ఉంది మధ్య మాత్రం. అయ్యి బాబోయ్, అంటే ఎక్స్పెషల్లీ ఏంటంటే లేడీస్ కోసం అని చెప్పేసి ఇలా నిచ్చెన లేసారు. బాయ్స్ అంటే ఎలాగోలా దూకేస్తారు. చాలామంది ఉంటారు కదా, జాకీ చాన్, స్పైడర్ మ్యాన్ లాంటి వాళ్ళు. ఇదంతా కూడా మొత్తం రాళ్ళే, చాలా పెద్ద పెద్ద బండరాలు. మాకైతే ఇప్పుడు ఎలా ఉందంటే ఉత్సాహం, త్వరగా స్నానం చేసేసి త్వరగా బట్టలు వేసేసి మంచిగా ఫోటోలు తీసేసి వెంటనే స్టోరీ స్టేటస్లు పెట్టేయాలని మాకుందనమాట. ఎందుకంటే మేము రావడమే చాలా లేట్గా వచ్చాం. మరలా ఇక్కడికి రావాలి అని అంటే మళ్ళీ కొన్ని కిలోమీటర్ల దగ్గరికి వచ్చి మేము రావాలన్నమాట. అందుకనే వచ్చినప్పుడే ఏదేమైనప్పటికీ మంచిగాను ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి. వావ్, చూడండి గైస్, ఇది మనకి డౌన్ సైడ్ అనమాట, వాటర్ ఫాల్స్ డౌన్. నిచ్చెనలో మనకి ఎక్కడ పడితే అక్కడ నిచ్చెనలోనే వేశారు. అదిగోండి, అది మనకి వాటర్ ఫాల్స్ అనమాట. మాయ ఆ స్నానం చేసేద్దాం కానీ ముందా తమ్ముడు. లోతేం లేదు, అక్కడికి వెళ్ళిపోదాం స్నానం చేయడానికి. లేట్ వద్దు మరి ఇంకా. ఇదిగోండి ఇలా మనం డౌన్ దిగుతున్నారు చూడండి మన వాళ్ళు. మా అన్నయ్య అయితే డౌన్ దిగుతున్నారు. సంచిలో ఏమని అనుకుంటున్నారా, బట్టలు అయితే ఉన్నాయి. చెప్పాం కదా మేమైతే డ్యూటీకి వచ్చాం మేస్త్రి పనికి అని చెప్పేసి. పని అయిపోయిన వెంటనే ఇలా మేము రావడం జరిగింది. లగేజ్ బ్యాగ్ తెద్దాం అనుకున్నాం కానీ పెద్ద బ్యాగ్ ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా సంచిలో బట్టలు అయితే వేసేసాము. నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తున్నాయి లేదా నాకైతే తెలీదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్కి సౌండ్ డిఫరెన్స్గా ఉందన్నమాట, పెద్ద గాలి తుఫాన్ వచ్చినట్టుగా. చూశారు కదా ఫ్రెండ్స్, ఎక్కడో మనం సినిమాల్లో చూస్తాం ఇలాగా. మాయ అక్కడ బాగానే ఉంది, అక్కడ స్నానం చేద్దాం. మా తమ్ముడు అడుగుని లవర్ బాయ్ మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే పక్కా వచ్చేయండి గాయస్ ఈ ప్లేస్కి. ఈ వీడియో అంతా చూసినాక మీకు ఏమనిపిస్తుందో మాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ఎందుకంటే ఈ వీడియో తీసేదైతే ఎక్స్పెషల్ మీకోసమే, అంటే చాలామంది చూడలేనటువంటి వారు ఉంటారనమాట. అందుకని ఇప్పుడైతే మేము స్నానం అయితే చేస్తాము, మా తమ్ముడు అయితే మాకు వీడియో తీస్తాడు. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు కూడా ఈ తారాబు వాటర్ ఫాల్స్ అనేది. ఈ వాటర్ ఫాల్స్ అయితే మీరంతా కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని మేమైతే అనుకుంటున్నాం. మేమైతే చెప్పాను కదా డ్యూటీకి వెళ్ళి వచ్చామని చెప్పేసి స్నానాలు చేసి ఫ్రెష్గా అయితే మంచి బట్టలు అయితే వేసుకున్నాం. ప్రజెంట్ బట్టలు వేసుకుని అయితే మీకైతే ఈ లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఒకసారి చూడండి, చాలా దగ్గరగా, అంటే చాలా దగ్గరగా మీకైతే లొకేషన్ చూపిస్తాము. మొత్తం కూడా వాటర్ అనేది మనకి క్లారిటీగానే కనిపిస్తుంది. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే పక్కా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా అయితేను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు ఇంకా చూడాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరైతే ఇంకా చూడాలనుకుంటే కనుక తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదేమైనప్పటికీ కామెంట్ చేయండి గాయ్స్. ఓకే, అందరికీ బాయ్, జై హింద్.